చక్రవర్తి గారికి ఈరోజు ప్రాథమిక పాఠశాలను మొదలుకొని యూనివర్సిటీల వరకు విభిన్నమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు చూసుకుంటే ఈరోజు అధ్యాపకులు లేరు. మరి ఈరోజు టీచింగ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు, లేక విద్యార్థులు అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు యూజీకి నిధులు కేటాయిస్తున్నారు, కానీ ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు కేటాయిస్తలేదు. మరి సంక్షేమ పరిస్థితి అది అధ్వానంగా తయారైంది. ఇప్పుడు సంక్షేమ వ్యవస్థలో 15 రూపాయల భోజనం యూనిట్ పెడతా ఉన్నారు. యూనిట్ 15 రూపాయల భోజనం భౌతికాలు ఏ విధంగా సాధ్యమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇందాక ఇద్దరు మిత్రులు నడుస్తూ ఉన్నారు. మొత్తం అధికార పార్టీ నుంచి పిలుస్తున్నావు, అధికార పార్టీకి ఉన్న మిత్రుల బృందాలను పిలుస్తున్నావు, మరి ఏంటన్నా ఇట్లా మాట్లాడుతున్నారంటే అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఏడున్నా మీరు ప్రజల ప్రభుత్వాన్ని పిలుస్తారు. పార్టీ ఏదైనా కావచ్చు, అది తర్వాత కానీ విద్యార్థుల పక్షాన్ని నిలబడే నాయకులు కాబట్టే ఇట్లాంటి నాయకులను పిలిచామని కూడా సభాముఖంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ వల్ల కాలేజ్ యాజమాన్యాలు విద్యార్థులకు ఉన్నతమైన విద్య చదువుకోవడానికి సర్టిఫికేట్ ఇవ్వడం లేదు. మరియు ఫీజు రియంబర్స్మెంట్ గొప్ప పథకం ఊరికే రాలేదు. ఇష్టంగా వారు 5 రోజులు ఆహ్వానం చేస్తే ఫీజు రియంబర్స్మెంట్ గొప్ప పథకం వచ్చింది. ఆ గొప్ప పథకం ద్వారా ఈరోజు